హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హ్యాంగ్ టీవీ. ఈరోజు మనము ఈ వీడియోలో ఒక మంచి న్యాచురల్ రెమెడీ చూద్దాము. అది దేనికి అంటే మనకి పులిపిర్లు ఉంటాయి కదా, ఆ పులిపిరిని తొలగించుకోవడానికి. పులిపిర్ని మనము క్లీన్ చేసుకోవడానికి అంటే రిమూవ్ చేసుకోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఎలాంటి నొప్పి లేకుండా మనకి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ సింపుల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాం. అది మనకి ఈజీగా కిచెన్లో మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్సే. అవి ఏంటి అంటే వెల్లుల్లిపాయ ఇంకా నిమ్మకాయ. ఈ రెండు కూడా మనకి చాలా చక్కగా ఈ పులిపిర్లని తొలగించుకోవడానికి హెల్ప్ చేస్తాయండి. నార్మల్గా మనకి పులిపిర్లను మనం చేయించుకోవాలి అనుకుంటే ఏదో సర్జరీస్కి వెళ్ళాలో లేదంటే పెయినింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అలాంటివన్నీ మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం కదా. సో ఈ ప్రొసీజర్ ఏంటి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చులో మనకి ఇంట్లోనే చక్కగా పెయిన్ లేకుండా పులిపిర్లని రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసే కంటే ముందు మీరు మా ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా ఎక్కువగా ఇలాంటి వీడియోస్ అనేవి మీ ముందుకు తీయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ముందుగా మనం ఈ వెల్లుల్లిపాయ ఉంది కదా, ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ నుంచి ఒక 4 నుంచి 5 రెబ్బల వరకు తీసుకుని దాన్ని కొంచెం మనం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 మనము ఈ రెబ్బలు తీసుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బల్ని ఇది తీసుకుని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇలా కొంచెం దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయది మిక్స్చర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ రెబ్బలది పేస్ట్ వేసేసుకున్నాం కదా, తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్లోనే ఇప్పుడు మనం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని మీరు ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. దాన్ని చిన్న బాటిల్లో కానీ కంటైనర్లో కానీ రోజు యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుని ఎక్కడైతే మీకు పులిపిర్లు ఉన్నాయో, మనకు చాలా ఆడ్గా కనిపిస్తుంది కదా పులిపిర్లు ఉన్నప్పుడు, కొంచెం నెక్ దగ్గర, చాలామందికి షోల్డర్, నెక్ దగ్గర, పొట్ట దగ్గర అలా వస్తూ ఉంటాయి కదా. సో కొంచెం ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ మిక్స్చర్ని మీరు పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని బ్యాండేజ్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, బ్యాండేజ్ కానీ స్టిక్కర్ కానీ ఏదన్నా ఉంటే అది వేసేసుకోండి. అప్లై చేసేసుకొని ఇది కొంచెం మిక్స్చర్ అప్లై చేసేసుకొని బ్యాండేజ్ వేసేసుకోండి. ఈ ప్రాసెస్ మీరు నైట్ టైం చేయండి. నైట్ పడుకునేటప్పుడు ఎక్కడైతే మీకు పులిపిర్లు తొలగించుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు ఈ మిక్స్చర్ని అప్లై చేసుకుని ఒక చిన్న బ్యాండేజ్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బ్యాండేజ్ ఓపెన్ చేసి నార్మల్గా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు ఒక 1 వీక్ కంటిన్యూస్గా చేసినట్లయితే మీకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. 1 to 2 యూజెస్లోనే మనకు ఆ పులిపిర్ అనేది కొంచెం డ్రై అయిపోయి మనకి ష్రింక్ అవుతుంది అనమాట, చిన్నగా అవుతుంది. అండ్ అది ష్రింక్ అయిపోయి మెల్లిమెల్లిగా మనం కంటిన్యూస్గా అప్లై చేస్తున్నప్పుడు రాలిపోతుంది. సో ఈ ప్రాసెస్ చాలా సింపుల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెయిన్ లేకుండా మనకి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ ప్రాసెస్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపించింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.